నడుము నొప్పి వస్తుంది. దాన్ని మనం కొన్ని రోజుల నుంచి కొంతమందికి వస్తూ ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేయడం ద్వారా ఆ నొప్పి అనేది ఎక్కువ అవుతుంది. సో అది కండరాల నొప్పి అనుకోవడం, లేదంటే చిన్న చిన్న వృత్తిధార అని అనుకోవడం చాలామంది పొరపాటు చేస్తూ ఉంటారు. ఈ సమస్యనే సర్జరీ వైపు తీసుకెళ్తూ ఉంటుంది. సర్జరీ వైపు తీసుకెళ్తుంది అంటే కారణం ఎవరు? మీరేనండి. కాబట్టి అది మనం సరైన టైంలో దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే, అంటే డిస్క్ జరిగింది బయటకి, సో ఈ విధంగా చూడండి, ఇక్కడ డిస్క్ జరిగింది ఇటు పక్కకు, సర్జరీ అనేది చేస్తారు. బట్ సర్జరీ లేకుండా ఆప్షన్స్ లేవంటే చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయండి. మనం ఒక రౌండ్ బోర్డ్ దగ్గర చూసుకుంటే ఒక 5 నిమిషాలు సిగ్నల్స్ బ్రేక్ పడితేనే ఎన్నో వెహికల్స్ జామ్ అయిపోతాయి. అట్లాగే నర్వ్ కాంప్రెషన్ అంటే నరం బ్లాక్ అవ్వడం ద్వారా బ్లడ్ డిస్క్ బల్జ్ బయటకు వచ్చి ఆ నర్వ్ను కాంప్రెషన్ చేయడం ద్వారా అక్కడికి వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ అంతా తగ్గిపోతుంది. దాని ద్వారా దాని చర్య అనేది జరగదన్నమాట. అందుకే కాళ్ళు లాగడం, తిమ్మిరి, మంట, నొప్పి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఆ సిమ్టమ్స్ అనేటివి ఉంటాయి. కాబట్టి దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా, సర్జరీ లేకుండా ఆప్షన్స్ లేవంటే ఖచ్చితంగా ఉన్నాయండి. బట్ సర్జరీ అనేది ఎప్పుడు అంటే లాస్ట్ ఆప్షన్. సో సమస్య తీవ్రతరం అయినప్పుడు సర్జరీ అనేది అవసరం పడవచ్చు. కాబట్టి సర్జరీ లేకుండా ఉండే ఆప్షన్స్ చాలా ఉన్నాయండి. సో దానికి కావాల్సిన ఏవైతే ఉంటాయో అది నేచురల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ని మనం సరైన టైంలో తీసుకుంటే డిస్క్ బల్జు ను మనం డీకంప్రెషన్ థెరపీ ద్వారా, ఫైర్ కప్పింగ్, ఆక్యుపంక్చర్, ఇంకా చాలా రకాల థెరపీస్ ఉన్నాయి. వాటి ద్వారా మనకు మళ్ళీ సెట్ అయిపోతుంది, మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చేస్తుంది, బ్యాక్ టు లైఫ్. కాబట్టి ఇలాంటి ఎవరైనా సమస్యలు ఉంటే, సర్జరీ అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోను షేర్ చేయండి మరియు లైక్ చేయండి. మా పేజ్ని ఫాలో చేయండి మరిన్ని టిప్స్ కోసం. థ్యాంక్ యూ అండి.